మన భారత జవాన్లు అందరూ కొలిచే దేవత ఎవరో మీకు తెలుసా? 1965, 1971 ఇండో-పాక్ యుద్ధాల సమయంలో భారత్ పాకిస్తాన్ సరిహద్దు దగ్గర ఉన్న ఒక చిన్న ఆలయం ఒక యుద్ధం ఫలితాన్ని మార్చేసిందని ఇప్పటికీ అందరూ అనుకుంటారు. అదే రాజస్థాన్ ఎడారిలో ఉన్న తనోత్ మాతా ఆలయం. ఈ ప్రాంతం తీవ్రంగా బాంబుల వర్షంలో మునిగిపోయింది. ముఖ్యంగా 1971 యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం ఈ ప్రాంతంపై వందల సంఖ్యలో బాంబులు వదిలింది. కానీ వందల బాంబులు పడినా ఒకటి కూడా పేలలేదు. అది చూసిన సైనికులు మొదట నమ్మలేకపోయారు. ఎందుకంటే సాధారణంగా బాంబులు ఇలా ఫెయిల్ అవ్వడం చాలా అరుదు. ఇండియన్ ఆర్మీ అధికారులు దీనిని పరిశీలించారు. టెక్నికల్ కారణాలు వెతికారు, కానీ స్పష్టమైన కారణం దొరకలేదు. తర్వాత పేలని బాంబులను అక్కడే సేకరించి ఒక చిన్న మ్యూజియంలో ఉంచారు. ఇప్పటికీ అక్కడికి వెళ్తే ఆ బాంబులు అక్కడే అలా మ్యూజియంలో కనిపిస్తాయి. ఇప్పటికీ స్థానికులు ఏమంటారంటే తనోత్ మాతా దేవి స్వయంగా ఈ ప్రాంతాన్ని రక్షించింది అని అంటారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇండియన్ ఆర్మీ ఇప్పటికీ ఈ ఆలయాన్ని ఎంతో గౌరవంగా పూజిస్తున్నారు. ప్రతిరోజు ఇండియన్ ఆర్మీ జవానులు ఈ ఆలయంలో పూజలు చేస్తారు. ఇంకా మరెన్నో వీడియోల కోసం లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.